హెల్తీ రెసిపీస్ తినాలంటే బోర్గా ఉందా? అయితే ఈ పొడి ట్రై చేయండి, ఇమ్యూనిటీకి బాగా ఉపయోగపడుతుంది. హాయ్ హలో, నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిసెస్ అండ్ వీడియోస్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అవిసె గింజల పొడి. ఈ అవిసె గింజలు హెయిర్ ఫాల్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం తలకి ఆయిల్స్, సీరమ్స్ ఎన్ని అప్లై చేసినా బాడీలోకి సరైన ఫుడ్ వెళ్ళకపోతే హెయిర్ ఫాల్ ఆగదు. రోజు ఈ పొడి అన్నంలో కలుపుకు తినడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేసి వీటి బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ వేడెక్కిన తర్వాత అవిసె గింజలు వేయించుకోవాలి. ఈ అవిసె గింజలు 200 గ్రాములు ఇవి. వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేగుతున్నట్టు తెలిసిపోతాయి, చిటపట్లు ఆడుతూ ఉంటాయి, మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. ఇలా చిటపట్లు ఆడుతున్నప్పుడు మనకు వేగిపోయినట్టు అర్థమైపోతుంది. ఈ పొడి ప్రిపేర్ చేసేసుకుని పెట్టుకున్నారంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. రోజు అన్నంలో ఒక స్పూన్ వేసుకుని కలుపుకుని తింటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. చూసారు కదా, చిటపట్లు ఆడుతున్నాయి. కలర్ కూడా చేంజ్ అయింది. చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. అంతే, వేగిపోయినట్లే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం. బాండీలో 2 చెంచాలు నూనె వేసుకోవాలి. ఎక్కువ అక్కర్లేదు, నూనె 2 చెంచాలు సరిపోతుంది. ఎక్కువ వేస్తే పొడి మనకి పొడి పొడిలాడుతూ రాదు, ముద్దగా వచ్చేస్తుంది. నూనె వేడెక్కాక 3 స్పూన్ల శనగపప్పు, 3 స్పూన్ల చాయ్ మినపప్పు. ఈ చాయ్ మినపప్పు ప్లేస్లో పొట్టి మినపప్పు అయినా తీసుకోవచ్చు, మినపగుళ్ళు అయినా తీసుకోవచ్చు. 1 చెంచా జీలకర్ర, 1 చెంచా మెంతులు, అలాగే 5 చెంచాల వరకు ధనియాలు. వీటన్నిటిని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీరు ఇవి తీసుకున్న దానికంటే కూడా డబల్, త్రిబుల్ క్వాంటిటీ అవిసె గింజలు ఉండాలి. అందుకని ఇవి కొంచెం తగ్గించి వేసుకోండి. ఇవన్నీ వేసాను కదా, ఇవి 50 నుంచి 100 గ్రాముల వరకు ఉన్నాయనుకోండి. అవిసె గింజలు 200 నుంచి 300 గ్రాముల వరకు ఉండాలి. చూసారు కదా, ఇలా కొంచెం రంగు వచ్చాయి. ఇప్పుడు దీంట్లో మనం ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇక్కడ నేను ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. నవి కారం ఎండుమిరపకాయలు, అందుకనే 20 దాకా తీసుకున్నాను. మీకు కారం తక్కువగా ఉంటాయి అనుకుంటే ఇంకొక 10 వేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయి గలగలలాడుతున్నాయి. ఇప్పుడు దీంట్లో చింతపండు వేసుకుందాం. ఇది ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి చల్లారిన తర్వాత వీటన్నిటిని కలిపి పొడి చేసుకోవాలి. దీనిలోనే రుచికి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే పొడి చేసుకోండి, లేదంటే ముద్ద అయిపోతుంది. చూసారు కదా, ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. తడి చేతులు తగలకుండా పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. మరిన్ని మంచి రెసిపీస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.